ద్వాపరయుగం చివరిలో ధర్మరాజుకు ఒక సందేహం వచ్చింది. కృష్ణ, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, పాండవులారా, మీరు 5 అడవికి వెళ్ళి అక్కడ మీకు కనిపించే వింతలను చూసిరండి, నేనే వివరిస్తాను అన్నాడు. ముందుగా భీముడు అడవిలో ఒక ఆవును చూశాడు. అది అప్పుడే పుట్టిన తన దూడను అమితమైన ప్రేమతో నాకడం మొదలుపెట్టింది. కాని ఆ ప్రేమ ఎంత ముదిరిందంటే ఆ ఆవు దూడను గీకుతూ నాకడం వల్ల దూడ చర్మం ఊడిపోయి రక్తం రాసాగింది. అయినా ఆవు వదల్లేదు. దీని అర్థమేంటో తెలుసా? కలియుగంలో తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండే ప్రేమ మోహంగా మారుతుంది. అతి గారాబంతో పిల్లల వ్యక్తిత్వాన్ని, వారి భవిష్యత్తును వారే నాశనం చేస్తారు. ఆ ప్రేమ పిల్లలకు రక్షణనివ్వదు, సరే కదా? వారి ఎదుగుదలకు సంకెళ్లు వేస్తుంది. ధర్మరాజు ఒక వింత ఏనుగును చూశాడు. దానికి 2 వైపులా నోళ్లున్నాయి. అటునుంచి తింటోంది, ఇటునుంచి తింటోంది. దీని అర్థమేంటంటే కలియుగంలో పాలకులు, అధికారులు ఇలాగే ఉంటారు. ప్రజలను 2 వైపులా దోచుకుంటారు. అబద్ధమాడటంలో వారికి వెనక ముందు ఉండదు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అర్జునుడు ఒక అందమైన పక్షిని చూశాడు. దాని రెక్కల మీద పవిత్రమైన వేదమంత్రాలు రాసి ఉన్నాయి. కాని ఆ పక్షి ఏం చేస్తోందో తెలుసా? ఒక కుళ్ళిన శవాన్ని తింటోంది. దీని అర్థమేంటంటే కలియుగంలో మేధావులు, మత గురువులు అలాగే ఉంటారు. బయటకు గొప్పగా నీతులు చెప్తారు, వేదాలు వల్లెవేస్తారు. కాని వారి లోపల మాత్రం పరాయి ధనం మీద, కామవాంఛల మీద ఆశ ఉంటుంది. భక్తి అనేది కేవలం ఒక వ్యాపారంగా మారిపోతుంది. సహదేవుడు 5 బావులను చూశాడు. చుట్టూ ఉన్న 4 చిన్న బావులు నీటితో నిండి ఉన్నాయి. కాని మధ్యలో ఉన్న అతిపెద్ద బావి మాత్రం చుక్క నీరు లేక ఎండిపోయి ఉంది. కృష్ణుడి దాని అర్థం ఇలా చెప్పాడు: ధనవంతులు తమ విలాసాల కోసం, విందుల కోసం కోట్లు ఖర్చు చేస్తారు, కాని తమ పక్కనే ఉన్న పేదవాడి ఆకలిని తీర్చడానికి ₹1 కూడా ఇవ్వరు. స్వార్థం రాజ్యమేలుతుంది. చివరగా నకులుడు కొండపైనుంచి ఒక భారీ బండరాయి వేగంగా దొర్లుకుంటూ రావడం చూశాడు. దారిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాన్ని ఆపలేకపోయాయి. కాని ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ రాయి ఆగిపోయింది. కృష్ణుడి దాని అర్థం ఇలా వివరించాడు: కలియుగంలో పాపం అనే రాయి అంత వేగంగా పతనమవుతుంది. మనిషి గౌరవం, కులం, బలం ఏవి ఆ పాపాన్ని ఆపలేవు. కేవలం భగవంతుడి నామం అనే ఒక చిన్న మొక్క, నామస్మరణ మాత్రమే మనిషిని ఆ పతనం నుంచి కాపాడుతుంది. చూశారుగా, 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పిన ప్రతి మాట నేటి సమాజంలో నిజమవుతోంది. ముఖ్యంగా ఆ ఆవు దూడ ఉదాహరణ నేటి అతిగా గారాబం చేసే తల్లిదండ్రులకు ఒక పెద్ద హెచ్చరిక. ఈ 5 వింతల్లో మీకు ఏది ప్రస్తుత కాలానికి బాగా సెట్ అవుతుందనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.